మేమైతే కేదార్ నుంచి బయలుదేరి ఇక్కడ బద్రీనాథ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదైతే చార్ధామ్ లాస్ట్ ధామ్ ఇదే బద్రీనాథ్ ధామ్. ఇదైతే విష్ణుమూర్తికి అయితే అంకితం చేయబడింది. ఇక్కడికి అయితే క్యూ లైన్ చూసి షాక్ అయిపోతారు. వీడికించి దాదాపు 3 కిలోమీటర్స్ దగ్గర క్యూ లైన్ ఉంది. ఆ 3 కిలోమీటర్స్ ఏం జరుపుతాము చూడండి. అక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇంకా టెంపుల్ అయితే ఇంకా బాగుంది. ఇక్కడైతే మంచు చాలా పడుతుంది. విష్ణుమూర్తి మొట్టమొదట కాలు మోపిన ప్రదేశము ఈ బద్రీనాథ్. ఇది అలకనంద నది ఒడ్డునైతే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మేమైతే చార్ధామ్ యాత్రలో 3 కంప్లీట్ చేసుకున్నాము. ఇది 4వ ధాము. ఇది కంప్లీట్ చేసుకుంటే చార్ధామ్ యాత్ర అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి, మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఈ వంతెన దాటుకుంటూ అయితే వెళ్ళాలి. కింద ప్రవహించేదే అలకనంద నది. చూడండి, పురాణాల ప్రకారం అయితే విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంట. అప్పుడు ఇక్కడ ఉన్న మంచుకి వర్షానికి ఈ విష్ణుమూర్తిని రక్షించడం కోసం అమ్మవారు రేగి చెట్టు రూపంలో అయితే నీడనిచ్చి రక్షించడం అయితే జరిగిందంట. రేగి చెట్టును బద్రి అంటారు. ఈ విధంగా అమ్మవారు రేగి చెట్టు రూపంలో దర్శనం ఇవ్వడం వలన విష్ణుమూర్తిని రక్షించడం వలన ఈ ప్రాంతానికి బద్రీనాథ్ అని పేరైతే వచ్చింది. ఇక్కడైతే మేమైతే ఈరోజు ఇలా దర్శనం చేసుకొని ఇంకొక రోజు స్టే ఇంకా తెలంగాణకి. ఇక్కడైతే చాలా టెంపరేచర్ చాలా కూల్ ఉంది. అక్కడైతే 55 degrees అట్లా ఉంటుంది తెలిసే ఫ్రెండ్స్. తెలంగాణ ఇక్కడైతే -లో ఇట్లుంది. దర్శనానికి అయితే వెళ్తున్నాము. లైన్ మాత్రము చాలా ఉంది. 3 కిలోమీటర్స్ దూరం నుంచి అయితే లైన్ కట్టారు. మేమైతే ఆ లైన్లోకి వెళ్తున్నాము. చూడండి, ఆలయం దగ్గర కూడా జనం అయితే చాలామంది ఉన్నారు. క్యూ లైన్ చాలా దూరం ఉంది. ఈ విధంగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. अरे यार चलो चलो साइड दो साइड दो साइड दो. जय सीताराम गुरु जी जय हो महाराज. आले लाइन कर कितना टाइम लगता है? तुम्हें पता है आगे 3-4 घंटा
3 గంటలు పడతా అంట ఫ్రెండ్స్ దర్శనానికి. ఇంకా ముంగట్టున్నోళ్ళే 1 గంటకు వచ్చారు. టీవీ ఛానల్ అయితే ఇంకా మేము ఎన్ని గంటలకు పోతామో ఇంక పోయే వారికి 11, 12 మేమైతే కేదార్నాథ్ నుంచి వచ్చి ఇక్కడైతే బద్రీనాథ్ దగ్గర దర్శనం చేసుకోనికైతే క్యూలో నిలబడ్డాం. క్యూ ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలిస్తే షాక్ అవుతారు. 3 కిలోమీటర్స్ ఇంచుమించు. ముంగటున్న వాళ్ళే 1 అవర్ నుంచి ఉన్నారు. ఫస్ట్ ఉన్న వాళ్ళే 5 అవర్స్ నుంచి ఉండరు. ఇంకా మేము ఆడికి పోయే వరకు అలా 6-7 అవర్స్ అవుతుందో ఏమో. కెమెరా మా అమ్మకి ఇట్లా శాతం కాక అన్న కిందన కూర్చుంది. చాలా దూరం ఉంది. వస్తు రాన్న కూర్చుంటే ఇంకా మధ్యలో జాయిన్ చేయాల్సిందే. అక్కడైతే హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది అనుకుంటా. చూడండి. దర్శనం కోసం అయితే మేము లైన్లో నిలబడ్డాము. దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ బద్రీనాథ్ విష్ణుమూర్తికి అంకితం ఇచ్చిన పవిత్రమైన ప్రదేశము. ఈ ప్రదేశంలో ఇంకా చూడవలసిన ప్రదేశాల గురించి అయితే మీకు చెప్తాను. ఒకటి తప్తుకుండు. ఇలా వేడి నీటి బుడగలు వస్తాయి. మామూలుగా వచ్చిన యాత్రికులందరూ ఈ వేడి నీటి బుడగలల్లో స్నానం చేసేసి అయితే బద్రీనాథ్లో దర్శనం అయితే చేసుకుంటారు. తర్వాత చూడవలసింది మానా విలేజ్. దీన్ని మానా గ్రామం అంటారు. భారత్కి టిబెట్కి సరిహద్దు మధ్యలో ఉంటుంది. చివరి గ్రామం, కానీ మన దేశం పరంగా అది మొదటి గ్రామంగా మనం పిలుచుకుంటున్నాం. సరస్వతి నది జన్మస్థానం అయితే ఉంటుంది. సరస్వతి నది ఈ ఒక్క ప్రాంతంలోనే మనకు కనిపిస్తుంది. మొత్తం అండర్ గ్రౌండ్లోనే ప్రవహిస్తుంది కాబట్టి మరెక్కడా కనిపించదు. అదేవిధంగా పంచపాండవులు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ఈ మానా విలేజ్ నుండే స్వర్గానికి వెళ్ళారంట. అది కూడా ఈ మానా విలేజ్లో మనం చూడొచ్చు. భీముడు నిర్మించిన వంతెనను కూడా చూడొచ్చు ఈ మానా విలేజ్లో. ఇంకో ప్రాంతము బ్రహ్మ కపాల్. ఇక్కడ పూర్వీకులు ఆత్మలకు శాంతి కలగడానికి పిండ ప్రదానం అయితే చేస్తారు. అల్కనంద నది ఒడ్డునైతే ఈ ప్రాంతం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన ప్రదేశం వసుధార జలపాతం. ఇది మానా విలేజ్ నుంచి ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలి. సుమారు 400 అడుగుల ఎత్తులో ఉంటుంది. బద్రీనాథ్కి వెళ్ళినప్పుడైతే తప్పకుండా చూడండి ఈ ప్రాంతాలను. లైన్ అయితే మూవ్ అయింది. చూడండి, నైట్ అయింది. మాకు చాలామంది అయితే ఉన్నారు. టెంపుల్ అయితే అద్భుతంగా కనిపిస్తున్నది. చూడండి ముందు నుంచి ఎంత అద్భుతంగా ఉందో. లోపల దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. లోపల కెమెరాలు అలో లేవు. బయట అయితే ఫొటోస్ తీసుకొని ఇస్తున్నారు. లోపల మాత్రం అలో చేయలేదు. కానీ లోపల దేవుడైతే అద్భుతంగా ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్, బద్రీనాథుడు ఎంత బాగుందో చూడండి. లైటింగ్ చాలా అద్భుతంగా అవుతుంది. ఈ దాన్ని కూడా ఆది శంకరాచార్యుడే కట్టాడు. కేదార్నాథ్ని ఇంకా దీన్ని అయితే ఆది శంకరాచార్యుడే కట్టాడు. టెంపుల్ అయితే చాలా రష్ ఉంది, కానీ లోపలైతే చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇంతకంటే మంచి టెంపుల్ నేను ఎప్పుడు చూడలే. అంత బాగుంది. ఇక్కడ చలి కూడా చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడైతే ఒక 6-7 అవర్స్ పట్టింది ఈ లైన్లోనే. బద్రీనాథ్లో ఈ దర్శనం అయితే అయిపోయింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే 6 నెలలే తెరవబడి ఉంటుంది.
6 నెలలు మూయబడి ఉంటుంది. మూసే సమయంలో ఒక అఖండ జ్యోతిని అయితే వెలిగించడం జరుగుతుంది. అది మళ్ళీ గుడి ఓపెన్ చేసినా కూడా అఖండ జ్యోతి అనేది అలానే వెలుగుతూ ఉంటుంది. దేవుని మహత్యం అనేది మనకు ఎంతో అద్భుతంగా తెలుస్తుంది. అలాంటి ఆలయాన్ని నేను దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేమైతే చార్ధామ్ అయితే కంప్లీట్ చేసేసినాం గైస్. ఫైనలీ కేదార్నాథ్లో ట్రెక్కింగ్, గంగోత్రిలో చలి, యమునోత్రిలో ట్రెక్కింగ్, ఇంకా బద్రీనాథ్లో చాలా చలి పెట్టింది. ఇక్కడ అయితే ఇన్ని ఆపదలు తట్టుకొని అయితే మేమైతే చార్ధామ్ అయితే కంప్లీట్ చేసినాం. మా అంత చిన్నపిల్లలు అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. మేమైతే చాలా కష్టపడేది చార్ధామ్ కంప్లీట్ అయితే చేసినాం. చూడండి ఇక్కడ చార్ధామ్లో లాస్ట్ ధామ్ ఇదైతే బద్రీనాథ్. ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ. ఇప్పుడైతే మేము పాండవులు మోక్షం కలిగిన దగ్గరికి అయితే పోతాం, మానా విలేజ్ దగ్గరికి. అది ఫస్ట్ ఊరు ఇండియాలో. అక్కడైతే ధర్మరాజు ఇంకా కుక్క అయితే స్వర్గం మోక్షధారానికి అయితే వెళ్ళినాయి. ఇంకా మిగతా వాళ్ళు అయితే స్వర్గంకి వెళ్ళారు. ఇప్పుడైతే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, ఈ చార్ధామ్ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి ఆ దేవుళ్ళు ఆశీస్సులు పొందాలని అయితే కోరుకుంటున్నా. ఇప్పుడైతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. బాయ్. చూడండి అల్కనంద నది ఎంత అద్భుతంగా ప్రవహిస్తుందో. ఇక్కడ కింద కనిపిస్తుంది సప్తకుండు. అలానే వేటి నీటి బుడగలు వస్తాయి. దాంట్లోనే స్నానం చేసి అయితే బద్రీనాథ్లో దర్శనం అయితే చేసుకుంటారు. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో ఆ సప్తకుండు నుంచి. ఆఖరికి అయితే దర్శనం చేసుకున్నాము, గుడి నుంచి బయటకు వచ్చాము, షాపింగ్ కూడా చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.